అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. నేను మీ తెలుగు ట్రావెలర్ అండి. ఈరోజు మనం బాతు కేవ్స్కి వచ్చాం. మీరు చూడొచ్చు మొత్తం ఎంత క్రౌడ్ అనేది ఉందో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వల్ల. ఇక్కడ సెలబ్రేషన్స్ లో కూడా చేస్తున్నారు. కంటిన్యూగా వాన్ పడుతుందండి. 2 hours అయింది. 2 hours తర్వాత వాన్ తగ్గింది. మొత్తానికి చాలా టైం తర్వాత వర్షం అనేది తగ్గింది. ఎక్కడ చూసినా ఖాళీ లేదండి. జనాలతో మొత్తం నిండిపోయింది. అందుకనే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుందాం సుబ్రహ్మణ్య స్వామిది. మొత్తానికి గుడికి లోపలికి వెళ్దాం. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎందుకంటే వెళ్ళడానికి ఇక్కడ మొత్తం క్రౌడ్ లాగా ఉండి ఎవరు ముందుకి వెనక్కి వెళ్ళట్లేదు. ఆ పైన మెట్లు స్టెప్స్ దగ్గర చూస్తే మాత్రం ఎవరూ లేరు, ఖాళీగానే ఉంది. కానీ చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు టైం నుంచి 1 గంట అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చేయాలంటే లేట్ అయిపోద్ది. అందుకనే గంటింగ్ ఐలాండ్కి వెళ్ళిపోదామని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రేపు వచ్చి దర్శనం చేసుకుందాం. నిన్న మొత్తానికి చాలా క్రౌడ్ ఉండడం వల్ల రిటర్న్ వెళ్ళిపోయాం. మళ్ళీ ఈరోజు వచ్చామండి. నెక్స్ట్ డే వచ్చేసి టెంపుల్లోకి వెళ్తున్నాము. ముందు వినాయకుడిని దర్శించుకుందాం. కిందనే ఉంటుంది ఈ టెంపుల్, రైట్ సైడ్లోని. ఆ లెఫ్ట్ సైడ్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. లోనికి వెళ్దాం. ముందుగా అమ్మవార్లు దర్శనం ఇచ్చారు మనకి. వినాయకుడు చూసారా, వినాయకుడు ఎదురుగానే ఉన్నారు. వినాయకుడు దర్శనం అయిపోయిన తర్వాత పైన కుమారస్వామి దగ్గరికి వెళ్దాము. మీరు మొత్తం టెంపుల్ ఎలా ఉందో చూడొచ్చు. మొత్తానికి ఇప్పుడు ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దామండి. మళ్ళీ పైన గుళ్ళు ఉన్నాయంట, చెక్ చేద్దాం. ముందుగా నందీశ్వరుడు కూర్చొని ఉన్నది విగ్రహం. శివాలయం అండి ఇది. పంతులు గారు హారతి చేస్తున్నారు, తీసుకుందామండి. శివుడికి ఎదురుగానే మనకి ఇక్కడ చిన్న టెంపుల్ లా ఉంది. ఆ టెంపుల్ ఏదో కాదండి, కాలభైరవ స్వామి గుడి అది. ఆ కాలభైరవుడు స్వామి కాదు, సూర్ణ భైరవ అంటే అండి. ఇతను విగ్రహం చూడొచ్చు మీరు. కిందకి వస్తామండి మెట్లు దిగేసి. రావాలనుకుంటే ఈ దారిలో కూడా నుంచి రావచ్చు, ఈ వేలో కూడా. ఈ స్టెప్స్ అనేవి 273 మెట్లు ఉంటాయండి పైకి ఎక్కిసి వెళ్ళడానికి. మీరు చూడొచ్చు మొత్తం అంతా ఎలా ఉందనేది. ఎక్కుతుండగా చాలా మంకీస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి.
చాలా కేర్ఫుల్గా ఉండాలి. చేతిలో ఏవైతే థింగ్స్ ఉన్నాయో లాక్కెళ్ళిపోతుంటాయి. Жители Бато. సగం దూరం వచ్చాయండి. సగం దూరం వచ్చి వ్యూ ఎలా ఉందో చూడండి. పైకి చాలా వచ్చాము, అలసిపోయాం. పైకి ఇంకా సగం ఎక్కామండి, ఇంకా సగం ఎక్కలేదు. పైనుంచి వ్యూ అనేది ఎలా ఉంది చూడండి. అలసిపోయాం చాలా. మొత్తానికి పైకి అయితే వస్తామండి. ఇంకా కొన్ని మెట్లు ఉంటాయి పైన. అంటే ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి దర్శకునేక దర్శనానికి ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అనేది ఉంది. ఒక బాటిల్ తీసుకుంటున్నాం అభిషేకానికి. గృహాల్లో ఉంటాయి కొండలు. ఇంకా కొంచెం ముందు చూసారు, అక్కడ స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఆ పైకి వెళ్తే వైట్ కలర్లో కుమారస్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది, అభిషేకం ఇక్కడ చేస్తారు. మళ్ళీ పైకి వెళ్ళి ఇంకొకసారి దర్శించుకోవాలి దేవుణ్ణి. నాకు ఆవేశం వల్ల మాటలు సరిగ్గా రావడం లేదు. ఏమైనా ప్రాబ్లం అంటే సారీ అండి. ఇప్పుడు కిందే ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇదే మెయిన్ టెంపుల్ అండి, సుబ్రహ్మణ్య స్వామిది. After you view, I'm coming now. ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంది. అర్చనానికి 5 ringgit అంట. అన్నా వాట్ ఫర్ 5 ringgit? వాట్ ఫర్ 5 ringgit? అర్చన ఇట్స్ మీన్ గోత్ర నేమ్ ఎవ్రీథింగ్. యా గివ్ మీ వన్. వెండి విగ్రహాలండి ఇక్కడ మొత్తం. కుమారస్వామి ఇంట్లో రథంతో ఉంది. ఐటిపల్లి గోత్ర అప్పారావు లక్ష్మి మణికంఠ సూర్యరెడ్డి. సుబ్రహ్మణ్య వేలాయుధ స్వామిని వేలాయుధ కరుణాకరముత్తునే నమో కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇంకొక చిన్న టెంపుల్ ఉందండి. ఇప్పుడు ఇలా బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ పైకి మెట్లెక్కి వెళ్దాం. పైన ఇంకో టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి. దీపాలు చాలా మంది దీపాలు వెలిగిస్తారు, అవి కూడా అక్కడ అమ్ముతున్నారు, చూసారు కదా టికెట్ కౌంటర్లో. ఇక్కడ నుంచి చూడండి మొత్తం, చూసారు కదా బ్యాక్ సైడ్ ఎంత ఎలా ఉందో. ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, మీరు వెనకతలు చూడొచ్చు. ఎక్కిసి పైకి వెళ్దాం.
కుమారస్వామి వైట్ విగ్రహం అని చెప్పాను కదండి, ఇది గంధం రాస్తూ ఉంటుంది. ఆర్డర్ తీసుకుందాం. కానీ ఇంకొకటి ఇలా పెట్టారండి అలా. కుమారస్వామి చూసారా, ఈ పక్క కూడా చూసారు అమ్మవార్లు అనేది ఉన్నారు. మొత్తాన్ని టెంపుల్ దర్శనం అయిపోయిందండి. కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. కిందకి వెళ్ళిపోతాం. పైనుంచి తినంగా వచ్చేగానే మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్లోకి వెళ్దాం. ఇందాకలా ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉందో వినాయకుడి టెంపుల్కి వెళ్దాం. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. కాళీమాత విగ్రహం చూసారండి, అమ్మవారు ఎలా పడుకుని ఉన్నారో. మొత్తానికి కుమారస్వామి దర్శనం అండి అయిపోయిందండి. మనం కంప్లీట్ చేసుకున్నాం.